నమ్మకం ఎంతో ప్రధానమైనది. ఏ మనిషి అయినా తన పైన తాను నమ్మకం పెట్టుకుంటే తన జీవితంలో ఎంతవరకైనా సాధించగలడు. అలాంటి విషయాలను తెలియజేసేదే ఈరోజు మనం చెప్పుకునే కథ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ కిడ్ ఆఫీస్. ఈరోజు మనం చెప్పుకునే కథ నమ్మకం మహిమ. నమ్మకాన్ని పెంచుకోవడం వలన తనలోని శక్తిని గుర్తించిన బాలుడి కథే ఈరోజు మనం తెలుసుకునే కథ. అనగనగా ఒక చిన్న ఊరుంది. ఆ ఊరిలో కిరణ్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి చాలా మంచివాడు, అందరితోనూ ప్రేమగా ఉండేవాడు, చాలా తెలివైన వాడు కూడాను. కానీ తన మీద తనకి ఉన్న భయం వలన ఏ పని చేయలేకపోయేవాడు. తనకి చాలా నమ్మకం తక్కువ. నేను ఏమీ చేయలేనేమో, అందరూ నన్ను చూసి నవ్వుతారేమో అని ఎప్పుడూ భయపడుతూ ఉండేవాడు. అందువలన తోటి పిల్లలతో కూడా ఆడుకోవడానికి వెళ్ళేవాడు కాదు. ప్రతిరోజు గ్రామంలో పిల్లలందరూ ఆడుకుంటుంటే కిరణ్ మాత్రం ఒక చెట్టు దగ్గర కూర్చొని ఎప్పుడూ బాధపడుతుండేవాడు. నేనెందుకు అందరిలా ఉండలేకపోతున్నాను? నాకేమీ రాదా? నేను ఏమీ చేయలేనా? నా వల్ల ఏమీ సాధ్యం కాదా అని ఎప్పుడూ బాధపడుతూ ఒంటరిగా కూర్చునేవాడు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక యోగి వచ్చారు. ఆయన చాలా తత్వజ్ఞాని, అందరికీ చాలా మంచి బుద్ధులు చెప్పేవారు. ఊరిలో ఉన్న ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వారికి సలహాలు ఇస్తూ ఉండేవారు. యోగి వచ్చారన్న విషయం తెలుసుకొని కిరణ్ ధైర్యం చేసుకొని తన సమస్యకి ఎలాగైనా పరిష్కారం తెలుసుకోవాలని ఆలోచించి పరిగెట్టుకుంటూ వెళ్ళి యోగి ముందు నిల్చుకొని నమస్కరించి అతనికి తన సమస్యను వివరించారు. స్వామి, నా జీవితం ఎప్పుడూ ఎందుకు ఇలా ఉంటుంది? నేను చాలా దురదృష్టవంతుడిని. నాకు ఏమీ చేయడం రాదు. నేను చాలా అయోగ్యుడిని. నాకు ఏదీ చేత కాదు. అందుకే నేను అందరికీ దూరంగా ఉండాల్సి వస్తుంది అంటూ బాధపడతాడు. కిరణ్ మాటలు విన్న యోగి చిరునవ్వుతో, బాబు, అదేమీ లేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఇదిగో, ఇది ఒక ప్రత్యేక రత్నం. ఇది ఎవరి దగ్గర ఉంటుందో వారికి అదృష్టం కలుగుతుంది. కానీ నీ మనసు ఎప్పుడూ శుభ్రంగా మంచి ఆలోచనలతో ఉండాలి అని చెప్తాడు. యోగి ఇస్తున్న రత్నాన్ని చూసి కిరణ్ ఆశ్చర్యపోతూ ఇకనైనా తనలో మార్పు వస్తే బాగున్ను అనుకుంటూ ఆ రత్నాన్ని తన జేబులో పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి కిరణ్ తన గురించి తాను మంచిగా ఆలోచించుకుంటూ ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ నేను చాలా ధైర్యవంతుణ్ణి, నా దగ్గర చాలా మంచి గుణాలు ఉన్నాయి అని తనకి తాను నమ్మడం మొదలుపెట్టుకున్నాడు. కిరణ్కి తనపైన తాను నమ్మకం పెంచుకున్నాక బాగా చదువుకుంటూ అందరితో ధైర్యంగా కలుస్తూ అందరి క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ అందరితోనూ స్నేహంగా ఉండేవాడు. కిరణ్ బాగా చదువుకొని అన్ని విషయాల్లోనూ ముందుగా తానే ఉంటూ అందరికీ ధైర్యం చెబుతూ అందరికీ ఆదర్శంగా మారాడు. ఇలా కాలం గడుస్తున్న కొలది 1 సంవత్సరం గడిచిన తర్వాత యోగి మళ్ళీ గ్రామానికి వచ్చాడు. కిరణ్ ఆనందంగా యోగి దగ్గరికి వెళ్ళి, స్వామి, మీ రత్నం వల్ల నా జీవితం మారిపోయింది. ఇప్పుడు నేను చాలా బాగున్నాను, చాలా ధైర్యంగా ఉన్నాను. నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. నేను అందరితోనూ చాలా బాగా ఉండగలుగుతున్నాను అని ఆనందంగా చెప్తాడు. ఆ మాటలకు యోగి చిరునవ్వుతో, బాబు, నేను నీకు ఇచ్చిన రాయి ఒక సాధారణ రాయి మాత్రమే. అందులో ఏ మాయా లేదు. నిజమైన శక్తి నీలోనే ఉంది. నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్తావని నువ్వు నమ్మినప్పుడే అదృష్టం నీతో కలిసి వస్తుంది. నీలో ఆ నమ్మకం రావడం కోసమే నేను ఆ రాయిని నీకు ఇచ్చాను. ఆ రాయిలో ఏ మహిమ లేదు, శక్తి అంతా నీలో ఉన్నది. మనం ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించడం వల్లనే మనకున్న సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. మనలో ధైర్యాన్ని పెంపొందించుకోవచ్చును. నీలో ఆ ధైర్యం రావడం కోసమే నేను ఆ రాయిని నీకు ఇచ్చాను. అంతేగాని దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగము లేదు అని యోగి చెప్తాడు. ఆ మాటలకి కిరణ్ ఎంతో ఆనందపడుతూ, నాకు ఇంత ధైర్యాన్ని ఇచ్చినందుకు, నా మీద నాకు నమ్మకాన్ని పెంపొందించినందుకు మీకు చాలా ధన్యవాదాలు స్వామీజీ అని అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోతాడు.
ఆ తరువాత కిరణ్ అన్ని విషయాల్లోనూ తానే ముందుగా ఉండి ప్రతిదీ ఎంతో పాజిటివ్గా ఆలోచిస్తూ తన జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతాడు. చూశారు కదండి, మనసు మంచిగా ఉండాలి, మన మీద మనకి నమ్మకం ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం జీవితంలో దేన్నైనా సాధించగలం. కొన్ని సమయాల్లో మనం చాలా డీలా పడిపోతుంటాం. అలా డీలా పడినప్పుడు కూడా మనకి మనమే ధైర్యం చెప్పుకొని పాజిటివ్ వేలో వెళ్తే మనం దేన్నైనా సాధించవచ్చును. మనం ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ మన మీద మనకి నమ్మకం ఉంచుకున్నంత వరకు మనం చాలా అనారోగ్య సమస్యలకు కూడా దూరంగా ఉండవచ్చును. ఈ కథ మీ అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.